హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివ కుమారి కిచెన్. ఇవాళ మనము గోంగూర ఉల్లిపాయ కూర చేసుకుందాము. ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. గోంగూర ఎగురు అంటారు, గోంగూర కూర అంటారు. ఉల్లిపాయతోటి తయారు చేసుకుందాం ఇవాళ మనము. ఇది హెల్దీగా ఉంటుంది. మనకి ఇందులో మనకి ఐరన్ ఉంటుంది. మనకి అందరం కూడా చాలా ఇష్టపడతాము. గోంగూర అంటే చాలా ఇష్టపడతాము. ఇలా తయారు చేసుకుంటే 5-6 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు గోంగూరని మంచిగా కడిగి ఆరబెట్టుకొని తీసుకున్నామండి. ఓ 1/2 కిలో తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని చూపిస్తున్నా. గోంగూర అండి, తెల్లకూర ఎర్రకూర 2 కూరలు 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాల్లో మనము తెల్లకూర తీసుకోవాలి. కూరకి మనం చట్నీకి అయితే ఏ కూరైనా పర్వాలేదు కానండి, ఇది ఇగురు కాబట్టి మనము ఈ తెల్లకూర అయితేనే బాగుంటుంది. ఇది చాలా రుచిగాను ఉంటుందండి. చక్కగా ఇది 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనము ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే నిల్వ ఉంచుకోవచ్చు. చూడండి, గోంగూరని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చూడండి, ఇలా తరిగాను. చక్కగా చిన్నగా తరిగాను. ఇప్పుడు దీనికి 1 కప్పు ఉల్లిపాయలు, 200 గ్రాములు ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. ఇప్పుడు పోపు చేసుకొని పోపులో వేసుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కప్పుతోటి 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేడొచ్చిందండి. ఇప్పుడు 1/2 కప్పు ఈ పోపు గింజలు వేసుకుంటున్నాము. చూడండి, మిరపకాయలు వేసాను. పోపు గింజలు ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము. చూడండి, ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాము. చూడండి, ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుందాము. ఇప్పుడు తరిగి పెట్టుకున్న గోంగూరని వేసుకుందాము. చూడండి, 1/4 కప్పు ఉప్పు వేస్తున్నాను. ఒక 1/2 కప్పు కారం వేస్తున్నాను. ఇలా కలిపేసుకుని మొత్తం 1 నిమిషము మూత పెట్టుకుందాము. చూడండి, 1 నిమిషం మూత పెట్టుకుని తీసామండి. రెడీ అయింది గోంగూర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి, గోంగూర ఇగురు తయారయ్యిందండి. చాలా బాగుంటుందండి. ఇది గోంగూర మనకి అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఐరన్ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా చాలా మనం వాడుకుంటాము. అలాగే ఇది ఒక వెరైటీగా వాడుకోండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందనే అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.